ఏంటి బేబీ మనకి కర్మ? నేను చెప్తే నువ్వు నా మాట వినవు. ఇంత ఉండి కూడా నిన్న నైట్ చీప్గా హోటల్లో ఉండాల్సి వచ్చింది. అందుకే కదా మామ్ ఇక్కడికి తీసుకొచ్చింది. పద చెప్తాను. ఆగండి. ఏయ్, మమ్మల్ని చూసి కూడా తప్పుకోవేంటి? తప్పుకో. మిమ్మల్ని లోనకు పంపించొద్దని సూర్య సార్ చెప్పారు. బేబీ, దిస్ ఇస్ డామ్ ఇన్సల్టింగ్. ఏయ్, ముందు నువ్వు తప్పుకో. నీకే చెప్పేది, తప్పుకో. తప్పుకుంటావా లేదా? సూర్య, సూర్య! శామ్, నువ్వు కారెక్కు. బేబీ, చూసావా? నువ్వు పిలిచినా కూడా రాకుండా వెళ్ళి కారులో కూర్చున్నాడు. రావాల్సింది ఇటే కదా మామ్, రాని చెప్తాను. సూర్య ఆగు! సూర్య ఆగు! సూర్య స్టాప్! సూర్య! సూర్య, పిలుస్తుంటే ఆగకుండా వెళ్ళిపోతావేంటి? నీకు చెప్పాల్సిన అవసరం లేదు. సామాన్య రూల్స్ నేను తెలుసుకున్నాను. అబ్బాయిల్ని పెళ్లి చేసుకోమని బలవంతం పెట్టే రైట్స్ అమ్మాయిలకి లేవంట చెప్పారు. ఇప్పటికైనా మించిపోయిందేం లేదు. ఏదో చేసేయాలన్న ఆలోచనలు మాని వెళ్ళిపో. నేను వెళ్ళడానికి కాదు సూర్య ఇక్కడికి వచ్చింది. ఇక్కడ ఉండటానికైతే ఛాన్సే లేదు. సూర్య, నువ్వు చేసేదే నాకు నచ్చట్లేదు. నీకు నచ్చాల్సిన అవసరం లేదు. సూర్య! సూర్య, ఏం చేస్తున్నావు అసలు? బేబీ, చూసావా సూర్యకెంత పొగరో? చెప్తాను మామ్, వాళ్ళందరి సంగతి చెప్తాను. చూసావా చెల్లి నీ కొడుకు? ఆడపిల్లని కూడా చూడకుండా రోడ్డు మీద ఎలా గెంటేసి వెళ్ళిపోతున్నాడో. చాలా ఘోరం. నేనిక్కడుండగా ఆ అమ్మాయికి అస్సలు అన్యాయం జరగనివ్వను. నేనిప్పుడే వెళ్ళి వాళ్ళ లోపల తీసుకొచ్చేస్తాను. అక్క, నా మాట. ఆంటీ! అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా. తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.